హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే సిహెచ్ఎస్ఎల్ టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. 3K ప్లస్ వేకెన్సీస్ తోటి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, అండ్ ఏజ్ లిమిట్ కానీ, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, అండ్ అలాగే అప్లికేషన్ ఫీ, మరిన్ని డీటెయిల్స్ ఆ నోటిఫికేషన్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. అండ్ అలాగే ఏ మాత్రం ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ అవ్వదు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను. అండ్ ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు, అండ్ అలాగే మీ టార్గెట్ గోల్ ఏంటనేసి. రైట్. అండ్ అలాగే ఇంకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చూడండి. రైట్. ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ చూడండి. డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. సరే, నోటిఫికేషన్ అయితే 23 జూన్ టు 18 జూలై వరకు అయితే నోటిఫికేషన్ అయితే మనకి యాక్టివ్లో ఉంటుంది. అండ్ అలాగే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ చూడండి, 18 జూలై నైట్ 11 వరకు అయితే అప్లికేషన్ యాక్టివ్ ఉండేది, అండ్ తర్వాత డియాక్టివేట్ అయిపోయింది. అండ్ అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ అనేసి 19 జూలై వరకు పేమెంట్కి ఇచ్చారు. అండ్ విండోస్ ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. రైట్. ఎవరైనా మనం బై మిస్టేక్ రాంగ్ చేస్తూ ఉంటాము, వాటికి సంబంధించిన డేట్స్ వచ్చేసి 23 జూలై నుంచి 24 జూలై వరకు అయితే నైట్ 11 వరకు అయితే టైం ఇచ్చారు. అండ్ అలాగే షెడ్యూల్ ఫర్ TA1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ CBTకి వచ్చేసి 8 సెప్టెంబర్ నుంచి 18 సెప్టెంబర్ వరకు అయితే TA1 షెడ్యూల్ అయితే చేయడం జరిగింది. అండ్ అలాగే షెడ్యూల్ ఫర్ TA2 ఫిబ్రవరి మార్చ్, సారీ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటాను, 2026 ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఫిబ్రవరి మార్చ్ 2026 అయితే మనకి ఇంకా యాక్చువల్ డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ అలాగే షెడ్యూల్ వచ్చేసి ఫిబ్రవరి మార్చ్ 2026లో ఉండొచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ టు బి కాల్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిఫికల్టీ ఇన్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ ఫామ్. మీకు ఏదైనా ఇది కొత్తగా ఈ మధ్య ఇస్తున్నారు టోల్ ఫ్రీ నెంబరు. ఈ నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా అప్లికేషన్ ఫామ్ ప్రొసీడ్ అవ్వకపోయినా సరే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది. రైట్. నెక్స్ట్ చూడండి. రైట్. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/1/2026. రైట్. ఇక్కడ చూడండి, ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ DEO గ్రేడ్ A ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇక్కడ చూడండి, 12th స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వివాలెంట్. ఇక్కడ మీకు మెన్షన్ చేసిన ఈ పోస్టులకి ఏదైతే ఉందో వాటికి సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అనేది కంపల్సరీ. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఫర్ LDC JSA అండ్ DEO గ్రేడ్ A ఎక్సెప్ట్ DEOs ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్డ్ యాజ్ అట్ ఇక్కడ పైన మెన్షన్ చేసింది రిమైనింగ్ దానికి అది మించి మిగతా అన్నిటికీ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఆర్ యూనివర్సిటీ. ఇక్కడ చూడండి, 12th పాస్ అయితే సరిపోయింది వేటికి, ఎక్సెప్ట్ ఇక్కడ పైన మెన్షన్ చేసిన అన్నిటికీ ఎక్సెప్ట్ వీటికి 12th సరిపోయింది. ఈ పైన మెన్షన్ చేసిన పోస్టులకి ఏదైతే ఉందో అది మాత్రం 12th స్టాండర్డ్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని మెన్షన్ చేశారు. రైట్. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అండి. అప్లికేషన్ ఫీస్ 100 రూపీస్. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ SC, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ST, అండ్ అలాగే PWDs అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. రైట్. ఇక్కడ మెన్షన్ చేసిన అందరికీ ఈ ఫీ అయితే ఏముండదండి, ఫ్రీగా అయితే ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎవరైతే అప్లై చేయలేదో అంటే జనరల్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో జనరల్ EWS మేల్ క్యాండిడేట్స్ అందరూ అయితే మాత్రం 100 రూపీస్ ఫీ అయితే ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫీ కెన్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్ భీమ్, UPI, నెట్ బ్యాంకింగ్ ఆర్ బై యూజింగ్ వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే సంథింగ్ ఇక్కడ ఇచ్చారు. రైట్. ఇది అప్లికేషన్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్. అండ్ అలాగే పే స్కేల్, ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ JSA వీళ్ళకి పే లెవెల్ 2 అండి. శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉండేది. ఇది లెవెల్ 2 జాబ్ అండి. అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ DEO పే లెవెల్ వచ్చేసి లెవెల్ 4 ఇది. అండ్ శాలరీ వచ్చేసి 25,000 నుంచి 81,000 వరకు అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ అలాగే లెవెల్ 5 వచ్చేసి 29,000 నుంచి 92,000 వరకు అయితే శాలరీ ఉంటుంది DEOస్కి. ఇక్కడ రెండు విధాలుగా పే లెవెల్ ఉంది, లెవెల్ 4 అండ్ లెవెల్ 5.
అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి వచ్చేసి లెవెల్ 4, సాలరీ వచ్చేసి 25,000 నుంచి 81,000 వరకు అయితే ఉంది. ఇది పే స్కేల్ వచ్చేసి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి అప్రాక్సిమేట్ 3,131 వేకెన్సీస్ అయితే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వేకెన్సీస్ వచ్చేసి 3,131. అండ్ చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇచ్చారు అండ్ అలాగే ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఇచ్చారు అండ్ సూటబుల్ కేటగిరీ డిజబిలిటీ ఆఫ్ బెంచ్ మార్క్. ఇక్కడ సూటబుల్ కేటగిరీ డిజబిలిటీ ఆఫ్ బెంచ్ మార్క్ అనేది ఏ పర్సన్ హూ హ్యాడ్ అట్లీస్ట్ 40% ఆఫ్ ఎనీ బిలో మెన్షన్ డిసీజెస్ అది కలిగి ఉంటే మాత్రం వాళ్ళు అవి వీళ్ళకి అప్లికేబుల్ అవుతాయి. చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ ఫుల్ ఫామ్స్ కూడా కింద ఇక్కడ మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ అండ్ అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అండ్ అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ. ఇక్కడ చూడండి, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అంటే SSTW. ఇక్కడ మీరైతే మెన్షన్ చేసుకోండి మీరు ఏ పోస్ట్కి మీరు చూస్తున్నారో. అలాగే వాటికి సంబంధించిన ఫుల్ ఫామ్స్ అయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూద్దాం. S అంటే సిట్టింగ్ అండ్ అలాగే ST అంటే స్టాండింగ్, W అంటే వాకింగ్, B అండ్ N అంటే బెండింగ్, MF అంటే మ్యానిపులేషన్ విత్ ఫింగర్స్, RW అంటే రీడింగ్ అండ్ రైటింగ్, SC అంటే సీయింగ్, H అంటే హియరింగ్, C అంటే కమ్యూనికేషన్. ఇక్కడ నేచర్ ఆఫ్ ఫిజికల్ డిజేబిలిటీస్ చూడండి. B అంటే బ్లైండ్, LV అంటే లో విజన్, D అంటే డెఫ్, HH అంటే హార్డ్ ఆఫ్ హియరింగ్, OA అంటే 1 ఆర్మ్ అండ్ అలాగే OL అంటే 1 లెగ్, BA అంటే బోత్ ఆర్మ్స్, BL అంటే బోత్ లెగ్స్, OAL అంటే 1 ఆర్మ్ అండ్ 1 లెగ్, CP సెరెబ్రల్ పాలసీ. అంటే ఇక్కడ మీరు మిగిలిన కూడా మీరు ఒకసారి రెఫర్ చేసుకోండి. ఇక్కడ మీరు పాజ్ చేసుకొని ఒకసారి ఇవన్నీ చదువుకోండి. అండ్ అలాగే ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ కానీ వాళ్ళకి సంబంధించిన ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉండాలి, బెంచ్ మార్క్స్ అనేవి. ఏమంటే అట్లీస్ట్ పర్సన్ హూ ఆస్పిరెంట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 40% అట్లీస్ట్ ఉండాలి. అవి అవి ఉంటేనే అప్లికేబుల్ అవుతారు. అవి ఒకసారి మీరు మొత్తం ఇక్కడ పాజ్ చేసుకొని నేనైతే ఏదైతే గీసానో బాక్స్ ఒకసారి మీరు రెఫర్ చేసుకొని ఒకసారి మీరు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ సూటబుల్ కేటగిరీ డిజబిలిటీ అంటే ఏంటనేసి అండ్ అలాగే ఇక్కడ ఫుల్ ఫామ్స్ కూడా కింద మెన్షన్ చేశాను కాబట్టి ఒకసారి మ్యాచ్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ స్లైడ్ చూడండి. రైట్, ఏజ్ లిమిట్ చూడండి. ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/1/2026. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ 14/7/1998. ఏజ్ ఫర్ పోస్ట్ ఈజ్ 18 to 27 years and candidates born not before 2/1/1999 and not later than 1/1/2008. రైట్, ఎవరైతే 18 నుంచి 27కి అయితే నోటిఫికేషన్ ఎలిజిబుల్ ఉందో, ఎవరైతే నాట్ బిఫోర్ 1999 01/02 దీనికి ముందు పుట్టకూడదు. అండ్ అలాగే లేటర్ దాన్ 1/1/2008 ఈ మిడిల్ ఆఫ్ ఎవరైతే ఈ మిడిల్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతారు. అంటే 18 to 27 ఏజ్ యాజ్ ఆన్ 2026/1/1 అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే SC/STకి 5 years ఇచ్చారు అండ్ OBCకి 3 years అండ్ PWD అన్రిజర్వ్డ్కి 10 years అండ్ PWD OBCకి 13 years, ప్యూర్లీ SC/STకి 15 years, అలాగే ఎక్స్-సర్వీస్మెన్కి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ యాజ్ ఆన్ 1/1/2026. ఇదైతే ఏజ్ రిలాక్సేషన్. టాప్ అయితే నేను తీసుకున్నాను, టాప్ 6 అయితే నేను చెప్పాను అండ్ మిగిలినవి కూడా ఉన్నాయి. నోటిఫికేషన్ మెన్షన్ చేసింది. ఆ నోటిఫికేషన్ ఎవరైతే కావాలో అది మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఆ నోటిఫికేషన్ అయితే మీకు అవైలబుల్గా ఉంది. ఇక్కడ OBC సర్టిఫికేట్ గురించి అయితే ఒక నోట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే క్రూషియల్ డేట్ అంటే కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో దానికి ముందు ఇష్యూ అయిన OBC సర్టిఫికేట్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. రైట్, ఇక్కడ మెన్షన్ చేసుకోండి. క్రూషియల్ అండ్ కట్ ఆఫ్ డేట్కి ముందు ఏదైతే ఇష్యూ అయి ఉంటుందో అది మాత్రమే OBC సర్టిఫికేట్గా కన్సిడర్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు అప్లై చేయడం అండ్ అలాగే రెన్యువల్ చేసుకోవటం అయితే మీరు ముందుగానే చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి ద క్యాండిడేచర్ ఆఫ్ OBC క్యాండిడేట్ విల్ రిమైన్ ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ హర్ క్లైమ్ బై ద అపాయింట్మెంట్ అథారిటీ. అండ్ ఇక్కడ OBC ఎవరైతే ఆస్పిరెంట్ ఉన్నారో అది మాత్రం తాత్కాలికంగా ఉంటుంది. అండ్ అలాగే అక్కడ అపాయింట్మెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే మీకు అదైతే మీ రిజర్వేషన్ అనేది క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ బేస్ చేసుకుని అయితే మీరు ఉంటుంది అని ఇక్కడైతే నోట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే ఒకసారి OBC క్యాండిడేట్స్ వాళ్ళైతే
జాగ్రత్తగా అయితే ఒకసారి చూసుకోండి సర్టిఫికేట్ ఇష్యూ మీద. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మెయిన్గా ఎగ్జామినేషన్లో TA1 TA2 అయితే 2 సెక్షన్లు అయితే ఎగ్జామినేషన్ జరుగుతాయి. 2 కూడా CBTA కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అండ్ అలాగే TA1 చూడండి. TA1లో ఎగ్జామినేషన్ వచ్చేసి 4 పార్ట్స్ అయితే మనకి డివైడ్ అయింది. పార్ట్ 1 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ లాంగ్వేజ్. అండ్ పార్ట్ 2 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్. అండ్ అలాగే పార్ట్ 3 వచ్చేసి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్. అండ్ పార్ట్ 4 వచ్చేసి జనరల్ అవేర్నెస్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం మార్క్స్. ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అండ్ అలాగే రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అండ్ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 50. అండ్ అలాగే జనరల్ కూడా 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇక చూడండి టైం డ్యూరేషన్ ఫర్ ఆల్ 4 పార్ట్స్. ఇక్కడ ఓవరాల్గా మన TA1కి 60 minutes టైం ఇస్తారు. అండ్ అలాగే ఇక్కడ మెన్షన్ చేశారు 80 minutes ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ యాజ్ పర్. ఓకే, స్క్రైబ్ ఎవరైతే స్క్రైబ్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి 80 minutes టైం ఇస్తారు. అండ్ అలాగే నార్మల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి 60 minutes టైం అయితే ఇక్కడ డ్యూరేషన్ అయితే ఉంది. రైట్, ఇది TA1కి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. రైట్, ఇక్కడ స్కీమ్ ఆఫ్ TA2 ఎగ్జామినేషన్ చూడండి. TA2 ఎగ్జామ్లో సెషన్ 1 ఉంటుంది. సెషన్ 1లో వచ్చేసి 2 hours 15 minutes అయితే టైం ఉంటుంది. అండ్ ఈ సెషన్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ అలాగే సెక్షన్ 3. ఇక్కడ సెక్షన్ 1 చూసినట్లయితే మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ అలాగే సెక్షన్ 2లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ 40 + 20 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్. అండ్ అలాగే 60 క్వశ్చన్స్ 180. మ్యాథ్స్ రీజనింగ్ నుంచి అయితే 180 మార్క్స్. అండ్ అలాగే ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ నుంచి 180 మార్క్స్. అండ్ టైం అలౌటెడ్ వచ్చేసి 1 hour ఫర్ ఈచ్ సెక్షన్, 1 hour అండ్ 20 minutes ఫర్ క్యాండిడేట్స్ ఫర్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్. ఇక్కడ 1 hour అనేది ఈచ్ సెక్షన్ 1 hour ఉంటుంది. అండ్ అలాగే స్క్రైబ్కి వచ్చేసి 1 hour 20 minutes అయితే మనకి టైం ఇస్తారు. అండ్ ఇక్కడ సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 × 3 45 మార్క్స్ ఉంటుంది. 15 minutes నార్మల్గా అటెంప్ట్ ఇచ్చేవాళ్ళకి. అండ్ అలాగే స్క్రైబ్ వచ్చేసి 20 minutes అయితే ఇక్కడ ఉంటుంది. జస్ట్ అది ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఇది. అండ్ సెషన్ 2 వచ్చేసి సెషన్ 2లో సెక్షన్ 4 ఉంటుంది. పార్ట్ A వచ్చేసి స్కిల్ టెస్ట్ ఫర్ DEOs ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్. అండ్ ఇక్కడ టైం వచ్చేసి 15 minutes. చూసారు కదా, స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్. ఇక్కడ సెక్షన్ 4 వచ్చేసి స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్. పార్ట్ Aలో వచ్చేసి స్కిల్ టెస్ట్ ఫర్ DEOs. అండ్ అలాగే పార్ట్ B వచ్చేసి స్కిల్ టెస్ట్ ఫర్ DEOs ఎక్సెప్ట్ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్. అది చూసాం కదా, ఇక్కడ ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ DEOs మినిస్ట్రీ మెన్షన్ అని ఇచ్చారు. ఇక్కడ ఎక్సెప్ట్ అని ఇచ్చారు. వాళ్ళకి అయితే మాత్రం 15 minutes స్కిల్ టెస్ట్ ఉండేది. ఇక్కడ మాత్రం స్కిల్ టెస్ట్ ఎక్సెప్ట్ DEOs అని ఇచ్చారు, ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఇచ్చారు. అలాగే పార్ట్ C వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఫర్ LDC అండ్ JSA. ఇక్కడ టైం వచ్చేసి ఇక్కడ 15 minutes, స్క్రైబ్కి అయితే 20 minutes. ఇక్కడ 10 minutes, స్క్రైబ్కి 15 minutes. ఇది స్కీమ్ ఆఫ్ TA2 ఎగ్జామినేషన్. రైట్, నెక్స్ట్. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ లింక్లో మీకు జాయిన్ అయితే మీకు ఏంటంటే అన్ని నోటిఫికేషన్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ అలాగే మేము చెప్పే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన PDF అండ్ అలాగే దానికి సంబంధించిన వీడియో లింక్ అయితే మేము ప్రొవైడ్ చేసి ఏ మంత్కి ఆ మంత్ మేము అప్డేట్ చేసి ఆ PDFలు అయితే ఇస్తూ ఉంటాము. అవి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చాలా యూజ్ అవుతుంది ప్రాక్టీస్ చేసే రివిజన్ టైంలో అలాంటివి. అండ్ అలాగే నోటిఫికేషన్ అప్డేట్స్ కానీ, అండ్ అలాగే ఏదైనా SSC చేంజెస్ కానీ ఇలా వెంటనే అప్డేట్ అవ్వాలనుకుంటే మాత్రం నెక్స్ట్ వే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఫైనల్గా ఆల్ ది బెస్ట్ ఎవరైతే CHSLకి ప్రిపేర్ అవుతారో అందరికీ. అండ్ థ్యాంక్ యూ. ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్.